తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. డీజీపీ జితేందర్ కు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ కుట్రలను సహించలేదని చెప్పారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే పనిలో బీఆర్ఎస్ పడింది. అయితే శాంతి భద్రతలకు భంగం కలిగించేవారు ఎవరైనా కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి జితేందర్ కి ఆదేశించారు. డీజీపీకి ఇక అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలను విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా కుట్రలు చేస్తున్నారు. శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్గా వ్యవహరించాలని డీజీపీకి సీఎం ఆదేశించారు. అయితే పోలీసులతో డీజీపీ జితేందర్ సమీక్ష నిర్వహించబోతున్నారు. తెలంగాణలో 2 రోజులుగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డి, అరికపూడి, గాంధీ మధ్య ఉద్రిక్తతలు పెద్ద ఎత్తున వాడి వేడి చర్చతో పాటుగా ఉద్రిక్తలు దారితీశాయి. ఈ నేపథ్యంలోనే డీజీపీ జితేందర్ కి కీలక ఆదేశాలు జారీ చేశారు రేవంత్ రెడ్డి. మరి డీజీపీ ఏ రకంగా వివరించబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీ అయినా, కాంగ్రెస్ కార్యకర్తలైనా, అరికపూడి గాంధీ అనుచరులైనా ఎవరినైనా ఒకేలాగా ట్రీట్ చేయబోతున్నారా లేదా ఉక్కుపాను మోపబోతున్నారా అనే విషయం మాత్రం చూడాల్సి ఉంది. దీనికి సంబంధించి డీజీపీకి ఆదేశించడంతో డీజీపీ పోలీసులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. మరి ఈ సమీక్షలో ఎటువంటి విషయాలపై పోలీసులకు ఆదేశించబోతున్నారు డీజీపీ చూడాల్సి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, సో రేవంత్ రెడ్డి లా అండ్ ఆర్డర్ సంబంధించిన విషయంలో జితేందర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా సరే వారిపై ఉక్కుపాదం మోపి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ తీసుకురావాల్సిందిగా రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? పోలీసులు ఎటువంటి తీరును కనబరచబోతున్నారు? డీజీపీకి కీలక ఆదేశాలతో డీజీపీ ఎటువంటి సమీక్ష నిర్వహించబోతున్నారు? పోలీస్ బాస్ గా తన యొక్క యంత్రాంగానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయబోతున్నారు? ఎవరైనా సరే అనే ఒక రేవంత్ రెడ్డి మాటతో ఎవరిపై ఉక్కుపాదం మోపబోతున్నారు? ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తన ప్రభుత్వం కోల్పోయిందని అక్కస్తోనే హైదరాబాద్ ప్రాంతాన్ని కొంత ఉద్రిక్తతల మధ్య తలదీసే విధంగా వారు తెరదీశారనే ఒక మాట రేవంత్ రెడ్డి చెప్పుకోవడం అనేది కొంత అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరోవైపు అందరికీ కూడా ఆసక్తిగా ఎదురు చేసే విధంగా తలెత్తిన పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది కాబట్టే కావాలనే శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా కొన్ని తప్పుడు చర్యలకు దిగుతోందన్న విషయాన్ని రేవంత్ రెడ్డి డీజీపీ చెప్పినట్టు తెలుస్తోంది. మరి డీజీపీ వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఎవరైనా సరే అని రేవంత్ రెడ్డి మాటలతో ఎవరెవరిపై వేటు వేయబోతున్నారు? ఎవరిపై చర్యలు తీసుకోబోతున్నారు చూడాల్సిన అవసరం అయింది. దీనికి సంబంధించి మధు జాయిన్ అవుతున్నారు మనతో పాటుగా. మధు, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎటువంటి యాక్షన్ ప్లాన్ రూపొందించబోతున్నారు? పోలీస్ అధికారులు ఎవరిపై ఈ యాక్షన్ ప్లాన్ ని కనబరచబోతున్నారు? ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్య తలెత్తొద్దు రాష్ట్రంలో అనేటువంటి దానిపైన ఆదేశాలు ఇచ్చారు కాబట్టి దానిపైన కొద్దిసేపట్లో సమీక్ష కూడా నిర్వహించబోతా ఉన్నారు. చాలా కీలకంగా భావిస్తా ఉన్నారు. ఇరు వర్గాల మధ్య తలెత్తినటువంటి ఈ విభేదాలు తీవ్ర స్థాయికి చేరే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పే పరిస్థితి ఉన్నట్టు గమనించారు. ఇంటెలిజెన్స్ రిపోర్టు అందడంతో దానిపైన వెంటనే సమీక్ష నిర్వహించాలి, ఎక్కడికక్కడ కట్టడి చేయాలంటూ అన్ని కమిషనరేట్లకు డీజీపీ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఏమో డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు. సో కట్టుదిట్టమైనటువంటి పద్ధతి ఉంది. ఈ రోజు అరికపూడి గాంధీ నివాసానికి వెళ్తాను అంటూ ఛాలెంజ్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఎక్కడికెక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఇప్పటికే పూర్తి స్థాయిలో అరెస్టు చేసినటువంటి అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ షంబీపూర్ రాజు, తర్వాత కౌశిక్ రెడ్డి ఉన్నటువంటి ఈ ఏరియాలో కూడా వారిద్దరిని హౌస్ అరెస్ట్ చేశారు. బయటకు వెళ్ళకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారితో పాటు మిగతా ప్రాంతాల్లో హరీష్ రావు కూడా బయటకు వెళ్తానంటే హరీష్ రావును కూడా బయటకు వెళ్ళనివ్వకుండా హరీష్ రావును కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కేవలం ఒకరే కాదు, దాదాపు నగరంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. రీజన్ ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్య తలెత్తొద్దు అనేటువంటి ఒక ఏకైక రీజన్ తో వీళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే వీరందరినీ ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేశారు. వీరందరికీ స్థానికంగా వస్తున్నటువంటి వారిని, కార్యకర్తల్ని, నాయకులు కూడా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకి తరలించే ప్రయత్నం చేస్తారు. సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ లో ఉంటారు, సాయంత్రమే మనందరినీ విడిచిపెడతారు. సో శాంతి భద్రతల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు అనేటువంటిది ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. అదే యాక్సిస్ గా ఇప్పుడు ఫాలో అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. చూస్తా ఉన్నాం ఉదయం నుంచి కూడా జరిగినటువంటి హైడ్రామా, ఇటు హరీష్ రావు ఇంటి దగ్గర, అరికపూడి గాంధీ దగ్గర, తర్వాత ఇటు షంబీపూర్ రాజు, తర్వాత పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఎక్కడికక్కడ వాళ్ళని నిరోధించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ విషయంలో కాంప్రమైజ్ కావద్దని చెప్పడానికి రీజన్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడాలి, శాంతి భద్రతలకు హైదరాబాద్ కు మంచి పేరు ఉంది, దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి.
ఎవరున్నా సరే ఎలాంటి ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా సరే ఉపేక్షించొద్దు అనేటువంటిది డీజీపీకి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి సమీక్ష కూడా నిర్వహించడానికి డీజీపీ సిద్ధమవుతా ఉన్నారు. రైట్ మధు. సో మొత్తం మీద పోలీస్ బాస్ డీజీపీకి జితేందర్ కి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. జితేందర్ సమక్షంలో పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ఒక సమీక్ష కాబోతోంది. లా అండ్ ఆర్డర్ దెబ్బతిన నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ని తిరిగి పటిష్టం చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉందంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తూనే ఎవరున్నా సరే కఠినంగా వ్యవహరించండి, ఎవరిని ఉపేక్షించేది లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పోలీస్ బాస్ ఎవరిపై కుపారు మోపబోతున్నారు, పోలీస్ యంత్రాంగం ఎవరిని పై చర్యలు తీసుకోబోతుంది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.